లిజన్ అండ్ రిలాక్స్‌కి స్వాగతం. పిల్లలు, ఈరోజు ఒక చిన్న కథ విందామా? పోలీస్ వర్గం కథ. ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్ళతో పాటు అత్తగారు నివసించేవారు. చిన్న కోడలి పేరు పోలి. ఆమె దైవభక్తితో పాటు సహనశీలి. అత్తగారు గెయ్యాలి. అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడళ్లతో నదికి వెళ్లి దీపాలు వెలిగించుకొని పూజలు చేసేది. పోలి మాత్రం అత్తగారు తోటి కోడళ్ళు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుండి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరి కంటా పడకుండా దానిపై ఒక జల్లిని బోర్లించేది. చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది. మిగతా వారు నివ్వెరపోయేలా పోలి నిష్కల్మష భక్తికి మెచ్చిన భగవంతుడు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్తాడు. కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు పోలి కథను చెప్పుకొని ఆమెలాగా స్వర్గం ద్వారా ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు. నెల రోజులు ఏ నియమాలు పాటించని వారు కూడా కనీసం ఈరోజు 31 వత్తులను వెలిగించి నదిలో వదులుతారు. నది, కోనేరు అవకాశం లేనివారు తులసి కోట వద్ద లేదా దేవుడి పూజ మందిరం వద్ద పళ్ళెంలో నీరు పోసుకొని తులసి దళాలు, పువ్వులు, పసుపు, కుంకుమలు వేసుకొని దీపాలు వదులుకుంటారు అని పెద్దలు చెప్తున్నారు. ఈ కథను విన్నవారు కూడా ఎంతో పుణ్యాత్ములుగా భావిస్తున్నారు. థ్యాంక్ యూ.